సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన మరలా ఒక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉంటివి అని నేను చూచాను గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించమని ప్రభు సెలవిచ్చాడు. ఆ తర్వాత పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులను 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులు ప్రతి జాతి 1 పోతును, పెంటియు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. 5వ వచనంలో యెహోవా తనకు ఆజ్ఞాపించినంత ప్రకారముగా నోవహు చేశాడని వాక్యము సెలవిస్తుంది. తాను చేసిన జీవరాశులన్నింటినీ కూడా ప్రభుల వారు తుడిచివేయాలి అని ఆ నోవహుతో మాట్లాడుతూ పరిశుద్ధమైనవి 7 మగవి 7 ఆడవి అపవిత్రమైనవి అని ఇట్లా రీతిగా ప్రభుల వారు చెప్తూ వచ్చాడు. పవిత్రమైనవేవి అపవిత్రమైనవేవి అని మనం తెలుసుకోవటానికి లేవియాకాండం 11వ అధ్యాయాన్ని మనం చదవాలి. దైవచనాంగమ దేవుని పిల్లలంగా మనం గమనించవలసిన విషయం, లోకంలో ఏది ప్రభుల వారు మనకు ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం చేయడం చాలా మంచిది. ఒకటి, దేవుని దృష్టిలో ఆయన మనల్ని చూసినప్పుడు మనం నీతిమంతులుగా కనిపించాలి. అప్పుడు ఆయన కలగజేసే నాశనం నుండి తప్పించి ఆయన మనకు క్షేమాన్ని కలుగజేస్తాడు. రెండవది, ఆయన ఆజ్ఞాపించిందే మనము చేయాలి తప్ప దేవుడు ఆజ్ఞాపించని వాటిని మనము చేయకూడదు. పరిశుద్ధ గ్రంథమైన నోవహు ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో కూడాను అతనికి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసినని, 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేసినని బైబిల్ సెలవిస్తుంది. ఈ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనం దేవుడు మనకు ఆజ్ఞాపించినది యావత్తు మనం చేస్తున్నామా? ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నామా? క్షమించమన్నాడు, క్షమిస్తున్నామా? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు, దీన మనసు కలిగి ఉన్నామా? ఈ రీతిగా ఎన్నో ప్రభుల వారు మనకు చెప్తూ ఉన్నారు, అవి చేస్తున్నామా? దైవచనాంగమా, దేవుడు చెప్పినవి చాలా చేశారు. బైబిల్లో చదువుకున్నట్లయితే నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నట్లయితే మోషేతో దేవుడు మాట్లాడుతూ దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి మోషేకి అహరోను పిల్లల్ని గురించి ఈ రీతిగా చేయమని చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడు అగునట్లు అతని ప్రతిష్ఠ వస్త్రములను ధరింపచేసి అతని అభిషేకించి ప్రతిష్ఠించవలను. అతని వలె అతని కుమారులకు కూడా నువ్వు చేయాలి అని చెప్పాడు. ఈ అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వపు సూచనగా ఉండాలి అని ప్రభుల వారు అతనికి చెప్పినట్లు 40వ అధ్యాయం నిర్గమాకాండం 16వ వచనంలో మోషే ఆ ప్రకారం చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ చేసెను, అలాగున చేసెనునని. ప్రియులారా, గమనించాలి, అహరోను అతని పిల్లల్ని యాజకులుగా ప్రతిష్ఠించి అభిషేకించి స్నానం చేయించి నిరంతరం యాజకత్వం ఆ రీతిగా ఉండాలని నీవు వారిని అభిషేకించమని చెప్పినప్పుడు మోషే మాట్లాడకుండా ప్రభువా నేను నాయకుడిగా ఉంటాను, నా పిల్లలు యాజకులుగా ఉంటారు అని చెప్పలేదు. దేవుడు ఆజ్ఞాపించినట్టే ఆయన చేస్తూ వచ్చాడు. ఈరోజు చూడండి, సేవలో కూడా దేవుడు ఆజ్ఞాపించింది సేవకులు చాలామంది చేయడం లేదు. సేవ చాలా మట్టుకు ఎలా ఉంటుందంటే వారసత్వమే ఉంటుంది. తండ్రి తర్వాత తండ్రి, లేక తండ్రి తర్వాత కూతురు, తండ్రి తర్వాత మనవడు. ఈ రీతిగా మీరు చూడండి, పెద్ద పెద్ద సేవకులంతా వాళ్ళు ఉంటారు, వారి తర్వాత వారి పిల్లలు, వారి తర్వాత వారి మనవళ్ళు. అంటే దానర్థం దేవుడు వారికి ఆజ్ఞాపించింది చేయలేదు. ఎవరు యాజకుడు, ఎవరు నాయకుడు, ఎవరు ప్రవక్త, ఎవరు పాస్టరు, ఎవరు సువార్థికుడు
అని ప్రభు ఆజ్ఞాపించింది. ఈరోజు ఈయన కారణాన దేవుని పరిచర్య అంతా కూడా ఒక మనిషి మీద ఆధారపడి పోతూ ఉంది. చాలామంది చూడండి, బెనిహిన్ మినిస్ట్రీస్ అంటారు. ఆ ఒక్క మనిషి మీద ఆ పరిచర్య అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆయన ఒకవేళ లేకపోతే మరి అదేమవుతుందో తెలియదు. మన భారతదేశంలో కూడా ఒక్కొక్కరు ఆ రీతిగా కట్టుకుంటూ ఉన్నారు. అయితే మోషే జీవితంలో యాజకులుగా దేవుడు ఎవరిని ఆజ్ఞాపించాడో వారిని ఆయన యాజకులుగా తయారు చేశాడు. అంతేకాదు, దేవుని వాక్యంలో మనము చదువుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏలియా ప్రవక్త అహాబుకు ఎదురుపడి, అయ్యా, ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను ఈ దేశంలో కురవదు అని అహాబుకు ఆజ్ఞాపించాడు. ఆ రీతిగా చెప్పిన తర్వాత దేవుడైన యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు దయచేసి వెళ్ళి కిరీతు వాగు దగ్గర నువ్వు ఉండు, నేను కాకోలములకు ఆజ్ఞాపించాను నీకు భోజనం తేవటానికి అని అన్నాడు. వెంటనే ఏలియా నవ్వాలి, కాకులకు చెప్పడమేంది ప్రభువా, అసలు కాకులకు మానవ భాష వచ్చునా? కాకులు నాకు భోజనం తెచ్చే అవకాశాలు ఉన్నాయా? కాకి ఉన్నటువంటి పక్షులన్నింటిలో అసహ్యమైన పక్షి కదా అని చెప్పుండాలి. మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళితే దేవుడు ఆజ్ఞాపించిన కాకోలములు ప్రతి ఉదయము కూడా రొట్టె మాంసమును తీసుకొచ్చి పెట్టాయి. ప్రతి సాయంకాలము రొట్టె మాంసము తీసుకొచ్చి పెట్టాయి. అనగా నోరు లేని జీవరాశులు కూడా ఆకాశ పక్షులు కూడాను దేవుడు ఆజ్ఞాపించినవి చేస్తూ వచ్చాయి. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు! ఆయన ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించింది మనం చేయగలిగితే ఎంతో మనం దీవించబడటానికి అవకాశాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి అని అన్నాడు. నా మాటలు మీరు అంగీకరిస్తే నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. దేవుని మాటను అంగీకరిస్తున్నామా? మనుషుల మాటలు అంగీకరిస్తున్నామా? లేక దేవునికి నీవే మాటలు చెప్తున్నావా? ఆలోచన చేయి. నిజంగానే ప్రభు పిల్లలుగా ఆయన ప్రశస్తమైన రక్తంతో తోకబడి యేసు నా దేవుడని అంగీకరించిన ప్రతి బిడ్డ ఆ మాటల్ని అంగీకరించాలి మనం. అప్పుడే ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయన జనులై ఉంటాం. రెండవ మాట అంటాడు, మీకు క్షేమం కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోవాలి అంటాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులకు క్షేమకరమైన జీవితాలు లేవు. ఆరోగ్యం లేదు, ఆర్థికం లేదు, ఆత్మీయత లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. మనకు సమాధానం కలగటానికి, క్షేమకరమైన జీవితాన్ని మనం కలిగి జీవించటానికి ప్రభువు మనకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మనం పాటించడానికి నేర్చుకోవాలి. ఏ కుటుంబము లేక ఏ సంఘము లేక ఏ వ్యక్తి క్షేమకరమైన జీవితం లేదో ఆ బిడ్డలందరూ కూడా ప్రభు సెలవిచ్చిన రీతిగా ఆయన ఆజ్ఞాపించింది చెయ్యండి. ఆయన మారు మనసు పొందమన్నాడు, దయచేసి పొందండి. ఆయన పాపక్షమాపణ పొందుడి అని చెప్పాడు. పాపక్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి. వీటి మధ్యన కూడా తర్కవాదాలు. బాప్తిస్మం ఎక్కడ? బాప్తిస్మం ఎలాగివ్వాలి? నీళ్ళలో ఇవ్వాలి, నీళ్ళ బయట ఇవ్వాలి, చిలకరించి ఇవ్వాలి, జెండా కింద దూరాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇవన్నీ కూడా చెప్పి ప్రభుని నమ్ముకొని వచ్చిన బిడ్డల్ని మోసం చేస్తూ ఉన్నాం. మీ సొంత జ్ఞానాలతో, మీ స్వార్థములతో ప్రభు అమాయకమైనటువంటి బిడ్డలు, వారు దేవుడు కావాలని వస్తే వారిని దరిద్రమైనటువంటి మార్గంలోకి నడిపించేటటువంటి బోధకులు లెక్కలేనంతమంది ఉన్నారు. ప్రభు పరిశుద్ధాత్మని పంపుతున్నాను పొందండి అని చెప్తే ఆత్మే లేదనేవారు. ఆత్మ అనేటటువంటిది లేదు, ఎప్పుడో వచ్చేది, ఎప్పుడో వెళ్ళిపోయాది, అపోస్తలుల కాలంలోనే వెళ్ళిపోయాదని వితర్కమైన బోధలు బోధించేవారు కూడా లెక్కలేనంతమంది ఉన్నారు. కొంతమంది మేము రక్షించబడినప్పుడే ఆత్మ మాకు వచ్చేసింది అని అంటారు, కానీ ఆత్మకు సంబంధించిన ఆ లక్షణాలు వారిలో కనిపించడం లేదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉంటే ఆత్మ ఫలాలు ఈ రీతిగా ఉంటాయి. ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఈ రీతిగా ప్రేమ అనేదే లేదు. ఏ సంఘంలోనూ లేదు, ఏ సేవకునిలోనూ లేదు, ఏ విశ్వాసిలో లేదు. విశ్వాసిలో లేకపోవటానికి గల కారణం ఆ కాపరే
ఆ కాపరి సంఘానికి ప్రేమ నేర్పించలేదు. ఆ కాపరి సంఘానికి ప్రేమ నేర్పించలేదంటే దాని అర్థం ఆ కాపరి ఆత్మ పొందుంటే కదా ఆ ప్రేమ అనేటువంటిది ఆయనలో ఉంటుంది, అనుభవించి ఉంటాడు. కాబట్టి ఆయన ఆత్మ పొందలేదు, ఆయనలో ప్రేమ లేదు. అందుకని సంఘానికంతా అదే నేర్పిస్తూ ఉంటాడు. దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిని చేయడం నీకు ఆశీర్వాదకరం. చూడండి, బైబిల్లో లేవియా కాండం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చదువుకున్నట్లయితే దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చారు. 10 మొదట్లో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అనుంది. దేవుని సన్నిధానంలో దీవించబడవలసిన ఆ యాజకులు, ఉపయాజకులు, దేవుని సన్నిధానంలో దైవ ప్రత్యక్షతను చూడవలసిన వారు, దేవుని కుడి చేతిలో ఉన్న నిత్య సుఖంలో అనుభవించవలసినటువంటి ఆ దైవజనులు దేవుని మందిరంలోనికి వేరొక అగ్నిని తీసుకొచ్చారు. ధూపద్రవ్యం వేసి వేరొక అగ్నిని ఆయన సత్యాగా అని అంటాడు. ప్రియులారా, గమనించాల్సింది, దేవుని సన్నిధానంలో వేసేటటువంటి ధూపంలో వేరొక అగ్నిని వేశారని. ఈ రోజున వేరొక అగ్ని సంఘాలలో నిజంగానే మండుతూ ఉంది. యాజకులు చచ్చిపోయారు అనగా దానర్థం ఆధ్యాత్మికంగా చనిపోయారు. విశ్వాసులు చనిపోయారు, ఆధ్యాత్మికంగా చనిపోయారు. ఇచ్చిన ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మికంగా ఉన్న బిడ్డ ఆత్మీయతలో ఎదగలేడు. 10 సంవత్సరాలైనా అతనికి ప్రార్థన రాదు. 10 సంవత్సరాలైనా ఇంకొకరికి వెళ్ళి సువార్త చెప్పలేడు. 10 సంవత్సరాలైనా ఒకరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేడు. 10 సంవత్సరాలైనా కన్నీటి ప్రార్థన రాదు. 10 సంవత్సరాలైనా సాక్ష్యం చెప్పేది రాదు. దాని అర్థమేమిటో తెలుసా? సంఘంలో దేవుని యొక్క అగ్ని ఉంటే వారు రోజు కాల్చబడుతూ ఆధ్యాత్మికంగా ఎదిగుండేవారు. అయితే సంఘంలో వేరొక అగ్ని పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రతివాడు ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మీయ ఎదుగుదల కనిపించడం లేదు. ఈ మాటలు కాదనటానికి అవకాశమే లేదు. ప్రియ దైవ జనాంగమా, కనీసం ఈ రోజైనా మీ సంఘాలలో వేరొక అగ్ని పనిచేస్తుందో, నిజమైన అగ్ని పనిచేస్తుందో ఆలోచించండి. దేవుని బిడ్డలు అన్యాయం కాకూడదు. మన మూర్ఖత్వాన్ని బట్టి, సేవకుల యొక్క వితర్కమైన వాదనలను బట్టి మన ముందు కూర్చున్న బిడ్డలు నాశనం అయిపోకూడదు. దయచేసి గమనించండి, దైవాగ్ని పని చేయని, ఆయన వాక్యమే అగ్ని, ఆయన ఆత్మయే అగ్ని, ఇవి పని చేయని. దేవుడు ఆ కృప మీ సంఘమునకు దయచేయునుగాక. ఆమెన్.